వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. బేసికల్ గా ఒక రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం నాకు బాగా అలవాటు. సో అలా స్క్రోల్ చేస్తూ చేస్తూ ఉండగా మై ఫేవరెట్ మూవీ, ఆ మూవీలో ఆల్బమ్ అంతా నాకు ఇష్టం, అదే ఓయ్. ఓయ్ మూవీలోని ఒక పాట ఫీమేల్ వర్షన్ విన్నాను. విన్న తర్వాత ఆ అమ్మాయి ప్రొఫైల్ మొత్తం చూసాను. అమ్మాయి ఎంత బాగా పడుతుంది పిల్ల అనుకున్నాను. సో అలా అలా మాట్లాడి ఫాలోఅప్ చేసేసి ఎప్పటి నుంచో ఫాలోఅప్ చేస్తుంటే లాస్ట్కి కనికరించి మేడం గారు ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. సో నన్ను కదా మ్యాండోలీ మనకు తనుజ గారు ఈజ్ విత్ మీ. సో హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫీమేల్ వర్జన్ ఆఫ్ సాంగ్స్ బికాస్ ఇలా కూడా ఆలోచించవచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఫస్ట్ వీ విల్ స్టార్ట్ దెన్ ఓన్లీ, అంటే లైక్ ఎలా ఒక మేల్ సాంగ్ విని ఫీమేల్ వర్షన్ పాడాలన్న థాట్ ఎలా వచ్చింది? బేసిక్గా కొన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి, కానీ అమ్మాయిలు పాడుకోవడానికి ఉండదు. అది ఓన్లీ మేల్ సాంగ్స్, మేల్ వర్షన్లోనే రిలీజ్ చేస్తారు. అవి అమ్మాయిలు కూడా పాడుకునేలా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో నేను ఎప్పుడు మేల్ సాంగ్స్ని ఫీమేల్ వర్షన్స్లో అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తున్నాను. 6 years నుంచి. కానీ అది ఎవరికి తెలియదు, ఇప్పుడు అవి పాపులర్ అయ్యాయి. మీరు ఫస్ట్ మేల్ వర్షన్ సాంగ్ ఏ సాంగ్ ని ఫీమేల్ వర్షన్ గా పాడారు? లైక్ ఇన్స్టాలో అయితే తేరే వాస్తే సాంగ్, తేరే వాస్తే సాంగ్ అది హిందీ సాంగ్, దాన్ని తెలుగులో ఫీమేల్ వర్షన్లో చేశాను. దానికి లిరిక్స్ వచ్చేసి శంకర్ హితం శెట్టి గారు అని చెప్పి ఆ అన్న రాసిచ్చారు. తను కూడా మీకు తెలిసే ఉంటుంది, ఆర్జే సునీత అక్క వాళ్ళ హస్బెండ్. ఆ ఒక్క సాంగ్ తోటి నాకు ఇన్స్టా రీచ్ అనేది 2000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 10K అలా రీచ్ అయిపోయింది. మీరు ఒక్క పాటకి, ఒక్క సాంగ్కి. ఓకే. అది నా ఛానల్లో కంటే కూడా పక్కా వేరే ప్రొఫైల్స్ ఉంటాయి కదా, వాళ్ళు లిరికల్ పోస్ట్లు అలా పెట్టడం వల్ల అవి మిలియన్స్ లో వచ్చేసింది. ఫేస్బుక్, ఇన్స్టా అట్లా అంతా వైరల్ అయిపోయింది. ఏమైనా గుర్తున్నాయా 2 lines ఏమైనా? ఓకే, లిరిక్స్ ఈజీగా బీభత్సంగా విచ్చలవిడిగా వాడుకోండి, మేమేమో. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ హిందీలో 2 lines పాడతాను, మీకు గుర్తొస్తుంది సాంగ్ ఏంటంటే. तेरे वास्ते फलक से मैं चांद लाऊंगा, 16-17 सितारे संग बांध लाऊंगा. ఈ సాంగ్ ని నేను తెలుగులో పాడాను. ఓకే. నిన్నే గాలి తాకి తాకగానే గంధమాయని, చెంత చేరినన్ని అల్లుకోగా బంధమాయని, నిన్నే గాలి తాకి తాకగానే గంధమాయని, చెంత చేరినన్ని అల్లుకోగా బంధమాయని, కోటి తారలెన్నున్నా నిండు జాబిలి ఒక్కటే, ఎదుట ఎంత వారున్నా తరిచే రూపం ఒక్కటే, కంటి రెప్పతో కనపడని యుద్ధం చేస్తూనే ఉన్నా, రెప్ప పాటు నిన్ను చూడని కాలం వద్దని అంటున్నా, నిన్నే గాలి తాకి తాకగానే గంధమాయనే, చెంత చేరినన్ని అల్లుకోగా బంధమాయనే. సూపర్. మొత్తం ట్రెండ్ మొత్తాన్ని క్రియేట్ చేసిన పాట అది. ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాలోని సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అలా వచ్చాయి అనమాట. సో కాసేపు పాట గురించి పక్కన పెడితే, సో ఏంటి పర్సనల్ లైఫ్ ఏంటి? తనుజ గారు ఏం చేస్తుంటారు? ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ. సో 5 years నుంచి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ నేను వచ్చేసి నెల్లూరు డిస్టిక్, మాది పాతబెట్లుగుంట. ఓకే. సో ఆ విలేజ్ నుంచి వచ్చాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు. మా డాడీ వచ్చేసి హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్, అండ్ మై మదర్ ఈజ్ ఏ లెక్చరర్. టీచర్ల బ్యాక్గ్రౌండ్ సార్ మొత్తానికి మొత్తం కూడా. ఓకే. సో నాకు 2 siblings ఉన్నారు. చెల్లెలు గవర్నమెంట్ జాబ్ అండ్ తను అగ్రికల్చర్ అసిస్టెంట్. మొత్తం రిజిస్టర్స్ అంటే మొత్తం ఫిక్స్ అయ్యి ఉన్నారు సార్. మొత్తం అట్లా స్టాంప్ వచ్చేసి ఫుల్ సెక్యూర్ సరౌండింగ్స్ లో మీరు ఉన్నారు. ఓకే. తమ్ముడు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. సో మీ ఇద్దరు సాఫ్ట్వేర్ లైన్ లో. సో సాఫ్ట్వేర్ లైన్ లో ఉన్నారు, బట్ మీకు సింగింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, బాగా పాడుతున్నారు కాబట్టి ఎప్పుడు సింగింగ్ లైన్ వెళ్దాం, సింగర్ అవుదాం అని ఇంట్లో ఎప్పుడు అడగలేదా? లేకపోతే ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది ఏంటి? ఇంట్లో సపోర్ట్ అంటే నేను ఉన్న ఏరియాలో అంత లేదు, అంటే మ్యూజిక్ నేర్చుకోవడానికి క్లాసెస్ కానీ జాయిన్ అవ్వడానికి అంత లేదు.
సో బేసిక్గా ఎప్పుడు తెలుసు కదా టీచర్స్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో, స్ట్రిక్ట్ కొద్దిగా. మదర్ వచ్చేసి అన్నిట్లో బాగా సపోర్ట్ చేస్తారు. చిన్నప్పటి నుంచి 6th స్టాండర్డ్ నుంచే నేను బాగా పాడతానని చెప్పేసి స్టేజ్ మీద నన్ను పంపించి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఏదో ఒక సాంగ్ పాడు, వెళ్ళి పాడు అని చెప్పేసి తనే అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో నాకు స్టేజ్ ఫియర్ పోయింది 6th 7th స్టాండర్డ్లోనే. సో ఆ తర్వాత మ్యూజిక్ గురించి కానీ సాంగ్స్ కానీ నేను ఎప్పుడు పాడలేదు. ఓకే. ఎప్పటి వరకు పాడలేదంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేను ఒక సాంగ్ పాడాను స్టేజ్ మీద. అది కూడా ఏదో వాళ్ళకి ఒక 5 minutes టైం గ్యాప్ దొరికింది. ఆ టైంలో ఎవరైనా వచ్చి పాడతారా అంటే జస్ట్ నేను పాడేశాను. ఇంకా అంతా అసలు చాలా పొగిడేశారు అనమాట. అప్పుడు వేణుమాధవ కాదు, అంతఃపురం మూవీలో నుంచి అసలేం కన్నుల ముందు ఆ సాంగ్ లో ఒక బీజియం ఉంటుంది స్టార్టింగ్ లో. అది పాడగానే అందరు సౌండ్స్ పెద్ద పెద్దగా వన్స్ మోర్ అని సాంగ్ అయిపోగానే. సో అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంతమంది లైక్ చేస్తున్నారు సాంగ్ నా సింగింగ్ని అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ నేను 4 years అలా కాలేజ్లో పాడుతూ వచ్చాను. 4 years అయిపోయిన తర్వాత కరోనా కంటే ముందే 2017 ఆ టైంలో స్మ్యూల్ యాప్ అనేది యూజ్ చేసేదాన్ని. అందులో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా చేసేదాన్ని. మేల్ వర్షన్ సాంగ్స్ ని మెయిన్ గా ఫీమేల్ లో పాడేదాన్ని. సో లిరిక్స్ మీకు వేరే వాళ్ళు రాసిచ్చారు? లిరిక్స్ వేరే వాళ్ళు కొన్ని సాంగ్స్ ఏంటంటే మేల్ లైన్స్ కూడా ఫీమేల్ కి మనకి కరెక్ట్ గా సూట్ అవుతాయి, అలా ట్రై చేసేదాన్ని అనమాట. ఓకే ఓకే. సో అవి బాగా అందులో వైరల్ అయ్యేవి. కానీ ఇందులో ఇన్స్టా అటు సైడ్ అంతా నాకు తెలియదు. నేను సోషల్ మీడియాకి రాలేదు అప్పుడంతా 2017 ఆ టైంలో. ఇంకా స్మ్యూర్లోనే నాకు ఒక సార్ తెలుసు, అంటే హరి నంబల్ల గారు అని చెప్పేసి రాగం తానం పల్లవి అనే గ్రూప్కి అడ్మిన్ ఆ సారు. తను బాగా పాడుతున్నావమ్మా మా టీంలో వచ్చి పాడు అని చెప్పి తను పిలిచారనమాట. పిలిస్తే నేను ఆ టీంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నా వాయిస్ నచ్చడము, ఎంకరేజ్ చేయడము, సెలబ్రిటీస్ వర్చువల్ ఇవి జరిగేవి అనమాట. వర్చువల్ కాన్సర్ట్స్ లాగా సంథింగ్ అలా జరిగేవి. అంటే కరోనా టైంలో మనకి లైవ్ షోస్ జరగలేదు అక్కడ. ఆ టైంలో సమీరా భరద్వాజ్ గారు తెలుసు కదా, సమీరా భరద్వాజ్ గారు, అణదీప్ దేవ్ గారు, మాలవిక గారు, తను సత్యయామిని గారు, ఇలా చాలా మంది సెలబ్రిటీస్ తోటి లైవ్ మ్యూజిక్ పెట్టించారు. అందులో ఆ టీంలో ఉన్న మేము కూడా పాడే అవకాశం మాకు వచ్చింది. సో ఈ ఆర్టీపీ టీం ద్వారా. సో నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. శిరీష భాగవతుల గారు ఇలా వాళ్ళతో అందరితోటి నేను లైవ్ లో పాడాను అనమాట. సో బేసికల్ గా మీకు సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, సాఫ్ట్వేర్ అంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడు ఇంట్లో అడగలేదు నేను సింగర్ అవ్వాలనుకుంటున్నాను, ఐ డోంట్ వాంట్ టు బి సాఫ్ట్వేర్, ఐ డోంట్ వాంట్ టు జాబ్, సింగింగ్ లైన్ లోనే వెళ్దామని ఆయన మొండి పట్టుదల నాకు ఏమైనా? అంత రాలేదండి నాకు, నేను అడగలేదు, నాకు ఆ థాట్ కూడా రాలేదు. ఎందుకంటే టు బి ఫ్రాంక్ రియాలిటీలో మాట్లాడుకుంటే నాకెందుకో ఇటు సైడ్ కెరీర్ ఉంటుందో లేదో అని చెప్పి డౌట్ అనేది ఉంది. డౌట్ ఉంది. అండ్ దట్టు నేను ప్రొఫెషనల్ సింగర్ని కాదు. లైక్ నేను ఏమంటారు గమకాలు నేర్చుకోలేదు. నేనేం నాకు మ్యూజిక్ నాలెడ్జే లేదు. నాలెడ్జ్ లేదా? ఇంత బాగా పాడుతున్నారు కదా. అంటే నేను మ్యూజిక్ ఎవరి దగ్గరైనా టీచర్ గురువు దగ్గర నేర్చుకుంటారు కదా, అలా నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. సో అది ఒక డిసడ్వాంటేజ్ నాకు. సో డిసడ్వాంటేజ్ అని మీరు అనుకుంటున్నారు, బట్ మా వరకు అంటే మేము యాజ్ అన్ ఆడియన్స్ గా మేము విన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు లైవ్ లో నేను విన్నప్పుడు కావచ్చు, యూఆర్ వెరీ గుడ్ సింగర్. అంటే మేబీ మీరు ఎక్కడైనా నేర్చుకున్నారంటే నేను ఎక్కడ నేర్చుకోలేదు, బట్ యాజ్ అన్ ఆడియన్ ఐ కెన్ సే, యాజ్ అన్ లిజనర్ ఐ కెన్ సే కదా. బట్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా అలాగా? ఏమైనా కాంపిటీషన్ అయ్యింది 2017 or 18లో నేను ఒక పాడుతా తీగ షోకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే లైక్ నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను పాడడానికో సంథింగ్ ఆ షోలో వెళ్ళడానికో కాదు, కేవలం ఎస్పీబీ సార్ని చూడడానికే వెళ్ళాను. ఎందుకంటే నాకు ఎస్పీబీ సార్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారైనా చూస్తే బాగుండు, ఒక ఫోటో అయినా తీసుకుంటే బాగుండు అని అది ఎందుకో తెలియని అదొక ఇదనమాట. మరి ఫోటో దిగారా? ఛాన్స్ దొరకలేదు నాకు. అయ్యో, చూసారా పోనీ? చూడలేదు. పాట వినిపించారా పోనీ? అస్సలు లేదు. మరి ఆడిషన్ లో పాడానన్నారు. అప్పుడు కొంతమంది టీం ఉంటారు కదా, ఆ టీం వేరే సార్ ఎవరో ఉన్నారు. సో పాడాను. అక్కడ ఏంటంటే ఒక ఇది ఉంటుంది అనమాట, ఫార్మాట్.
లైక్ మీకు మ్యూజిక్ వచ్చా, ఏ షోలైనా పార్టిసిపేట్ చేశారా మీరు, ఇవన్నీ ఉంటాయి. నాకు అదంతా తెలియదు అప్పుడు. ఓకే, మరి ఇప్పుడు అవకాశం వస్తే వెళ్తారా? ఖచ్చితంగా. ఏమైనా ట్రయల్స్ ఉన్నాయా? లైక్ బికాస్ అప్పటిదాకా ఇప్పుడు గుర్తింపు చాలా ఉంది మీకు, అండ్ జనాలు పోలుస్తున్నారు, కొంతమంది రిక్వెస్ట్లు పెడుతున్నారు, మాకు ఈ పాట కావాలి, ఇలా పాడండి అని చెప్పేసి. ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్ అంటే లైక్ పాడుతా తీగ కావచ్చు, ఇండియన్ ఐడల్ కావచ్చు, జీ సారేగమప కావచ్చు, వాట్ ఎవర్ ఈస్ దట్, ట్రై ఏమైనా చేయాలని ఉందా, వెళ్ళాలని ఉందా? చేస్తానండి. ఆ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. బట్ రీసెంట్గా కూడా ఇండియన్ ఐడల్ ఇవి ఉన్నప్పుడు ఒక టీమ్ అప్రోచ్ అయ్యారు, పార్టిసిపేట్ చేయండి ఇలాగా అని చెప్పి. ఒక టీం ఎవరో నన్ను అప్రోచ్ అయ్యారు. బట్ సడన్గా నాకు ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల అటెండ్ కాలేకపోయాను. ఫంక్షన్ మొత్తానికి పంపించిందా? సిస్టర్ మ్యారేజ్ కదా, మనం ఏం చేయలేము, అందుకని చెప్పేసి పోలేకపోయాను. అయ్యో, సిస్టర్ మ్యారేజ్ లేకపోయినట్టు యూ కెన్ క్యాచ్ దట్ ఆపర్చునిటీ. ఓకే, సో బాలు గారు ఎలాగో ఇష్టం అన్నారు కాబట్టి బాలు గారిది అల్టిమేట్ సాంగ్ వాస్ మటిరాని చిన్నదాని. తెలుసు కానీ అంతగా కాదండి. విన్నారా పాట? కానీ నా ఫేవరెట్ వచ్చేసి చుక్కల్లారా చుక్కల్లారా సాంగ్. ఓకే, కెన్ యూ సింగ్? చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, విన్నవించరా వెండి మింటికి, జో జో లాలి జో జో లాలి. లేపండి, అంత హాయిగా పాడుతున్నారు అసలు, లిటరల్లీ పడుకుంటాను నేను. సో బేసికల్ గా ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్, ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే మాటేరాని చిన్నదాని ఇస్ అ మేల్ వర్షన్, బాలు గారు పాడారు కాబట్టి ఫీమేల్ వర్షన్ లో మీరు పాడి ఏదైనా పోస్ట్ చేయండి. ఖచ్చితంగా. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్, డెఫినెట్లీ. సో బేసికల్ గా మనం పని, అది మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్ వర్క్ మనం స్టార్ట్ చేస్తున్నాము అని అంటే మనకి సోషల్ మీడియా ఎట్లయిపోయిందని అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు మంది ఉంటారు. అవుట్ ఆఫ్ 100 10 పీపుల్స్ డెఫినెట్లీ మనకి కిందకి లాగే వాళ్ళే ఉంటారు. కాబట్టి సో అంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీరు ఏమైనా లైక్ డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేయడం కానీ, బ్యాడ్ కామెంట్స్ రావడం కానీ, అట్లా లైక్ లో ఫీల్ అయినవి ఏమైనా ఉన్నాయి? అస్సలు లేదండి. అస్సలు అట్లాంటి సిచ్యువేషన్ నాకు ఎదురవ్వలేదు. బట్ అందరు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నా ఫాలోవర్స్ అందరూ కూడా మంచిగా రిక్వెస్ట్ చేస్తారు. పర్సనల్ డిఎమ్స్లో కూడా ఎక్కడ కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయరు, మంచిగా కామెంట్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు, మీరు బేస్ వాయిస్తో ట్రై చేస్తే బాగుండేది ఇంకా ఈ సాంగ్ని, ఇలాంటి సజెషన్స్ ఇస్తారు. ఓకే, నేను సజెషన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను కొన్నిసార్లు. వెరీ పాజిటివ్ మ్యామ్. సో బేసికల్ గా కొంతమంది సింగర్స్, కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది యాక్టర్లు కూడా ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా చూస్తే వాళ్ళకి నచ్చితే పర్సనల్ డిఎం చేయడం కానీ, రీషేర్ చేయడం కానీ లాంటివి చేస్తుంటారు. అట్లా మేము ఏమైనా జరిగినాయా? రీసెంట్ గా ఇది మీరు చెప్పారు కదా, జనక అయితే గనక మూవీ నుండి నా ఫేవరెట్ నా పెళ్ళాంకి నేను ఫీమేల్ వర్షన్ చేశాను. విజయ్ బల్గునిన్ గారు షేర్ చేశారు, మూవీ ప్రొడ్యూసర్ గారు షేర్ చేశారు. అదే ఇంకా ఇలాంటివి చాలా నేను పాడిన సాంగ్స్ లో కొన్ని మూవీ టీమ్ వాళ్ళు చాలా మందినే షేర్ చేశారు. మూవీ టీమ్ వాళ్ళు అది మీరు రీసెంట్ టైంలో సెన్సేషన్. అసలు బేసికల్ గా మేల్ వర్షన్ ఏంటి నేను అనుకున్నా, ఇదేంటి మన వర్షన్ లో ఒక్కటి కూడా లేదు అని అనుకున్నాను. వెంటనే స్టార్ట్ చేయండి. ఎస్, ఇప్పుడు ఏదన్నా మనం బాగుందని అనాలి, బికాస్ అంత బాగా వాడతారు. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే, నీవే నా పక్కరుంటే చాలే, కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాడిన ఫోజు కొడతానే, నీవే నా పక్కనుంటే చాలే. సో బేసికల్ గా ఇది లవ్ మ్యారేజ్ అంటే కదా. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? తనే. ఎలా అంటే బేసికల్ గా మీరంటే పాట పాడి, మీరు అనుకోండి ఏం పాట పాడారో పాట పాడి ప్రపోజ్ చేస్తారా అని అడుగుతున్నాను. ఏంటి ఎలా ఎలా ఏంటి? ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ తను
లైక్ లైట్ గా బ్లష్ పాట పాడినంత సేపు అవ్వలేదు కానీ ఓకే చెప్పండి. లైక్ మీరు నమ్ముతారో నమ్మరో, నమ్ముతా. కాలేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే తను ఒక సెమినార్ హాల్లోకి వచ్చారు. నేను సెమినార్ హాల్లో ఉన్నాను. యాక్చువల్గా ఒక మంచి సెషన్ జరుగుతుంది. ఆ సెషన్లో ఏంటంటే ఎవరైనా ధైర్యంగా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే 2 మాటలు త్వరగా సెషన్ కంప్లీట్ చేసేసి పంపించేస్తాను అందరినీ అని చెప్పారు సార్. సో ఎవరు లెగవట్లేదు. మా హస్బెండ్ అప్పుడే వచ్చి కూర్చున్నారు అనమాట బ్యాక్ సైడ్ కూర్చొని. బ్యాక్ సైడ్? నా బ్యాక్ సైడ్ కాదు, బాయ్స్ రోలో. తను వైట్ షర్ట్ వేసుకున్నాడు, నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను ఆ రోజు. సో తను ఎవరైనా వచ్చి మాట్లాడండి అమ్మా, లేకపోతే నేను సెషన్ కంప్లీట్ చేయని మీరు ఎవరి ఇంటికి వెళ్ళరు అని చెప్పారు సార్ ఫస్ట్ ఇయర్. అప్పుడు నేనే ధైర్యంగా వెళ్ళి సార్ మీరు చెప్పిన వీటిల్లో లాజికల్ గా ఆలోచిస్తే ఇది వర్కౌట్ అవ్వదు సార్ అంటే ఆయన ఫార్ములాస్ చెప్తున్నాడు ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఇలాంటివి మ్యాథ్స్ ఫిజిక్స్ లో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ఉండదు సార్, బట్టి పట్టడం అట్లాంటివి అలా ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి నేను క్వశ్చన్ వేయడంతో ఆయనకి ఆన్సర్ రాలేదన్నమాట. సో ఆ సిచ్యువేషన్ లో మా హస్బెండ్ ఎవరి అమ్మాయి మెచ్చి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇంకా ఆ రోజు నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయింది. ఓకే, ఎన్ని మంత్స్ తర్వాత ఓకే చెప్పారు? ఆల్మోస్ట్ ఐ టుక్ 1 year. ఓకే, ఇందాక మీరు పాడారు కదా పుణ్యం ఏదో చేసి కరెక్ట్ గా రివర్స్ వర్షన్ అయిన ఇప్పటికీ ఆ డైలాగ్ కొడతారు, అమ్మో నిన్ను ఒప్పియడం చాలా కష్టం, ఎన్ని చేశాను ఇట్లాంటివి అని చెప్పి అంటుంటారు. దేనికి ఇంప్రెస్ అయ్యారు బాగా? మీ హస్బెండ్ మీకు బాగా నచ్చేది? తను అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడున్న జనరేషన్లో కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి ఏ రిలేషన్షిప్లో అయినా సరే, అది ఉంది. ఆ కమిట్మెంట్ అనేది ఉంది. ఇన్ కేస్ నాకు విసుగొచ్చి చెప్పో అన్నా కానీ తను వదలడం అనమాట. కాసేపు తర్వాత కూల్ అవుతావులే అని చెప్పి ఎక్కువ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే మనస్తత్వం. మీ మాటలు బట్టి మాకేమర్థమైందంటే నా కోపం కొంచెం ఎక్కువ అనుకుంటా. ఇద్దరికి ఎక్కువే. ఓహో, అది 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 ఎలా ఉంటుందో సిచ్యువేషన్ నాకు తప్ప వేరే వాళ్ళు ఎవరికి తెలియదే. ఇద్దరికి ఎక్కువ. ఓకే, కానీ తను కోపం ఉన్నప్పుడు నేను కూల్ అవుతాను, నేను కోపం ఉన్నప్పుడు తను కూల్ అవుతాను. దట్స్ మ్యాజిక్ ఆఫ్ ద రిలేషన్, యూనో. సో అంటే బేసికల్ గా మీ హస్బెండ్ కి ఒక సాంగ్ ని డెడికేట్ చేయాలి అనుకుంటే అంటే లైక్ అట్స్ అన్ అల్టిమేట్ అన్నమాట. కొన్ని సంవత్సరాలైనా రేపు పొద్దున్న ఎవరైనా అడిగినా, మీ పిల్లలు అడిగినా సరే మీరు ఆ పాటని డెడికేట్ చేయాలి. అలాంటి ఒక పాట, అలాంటి ఒక సాంగ్ అంటే ఇప్పుడు పాడిన సాంగ్ లిరిక్స్ బాగా నచ్చాయి నాకు, అది మా హస్బెండ్ కి డెడికేట్. అదేళ్ళగా ప్రేమించుకొని రీసెంట్ గా వచ్చిన పాట చెప్తున్నాను, మేము ఒప్పుకోం. సాంగ్ ఏది గుర్తుకు రావట్లేదు. మన కథ బ్యూటిఫుల్ ఆ సాంగ్ అయితే అది ఎప్పుడు గుర్తుంటుంది. ఏమని పిలుస్తారు మీ హస్బెండ్ బయట? బుజ్జి కన్నా. బుజ్జి కన్నా అందరూ సమ్ డిఫరెంట్ నేమ్ ఏమైనా అంతే బుజ్జి అని పిలుస్తారా? సో బేసికల్ గా ఆయన ఎప్పుడైనా అప్సెట్ ఉన్నప్పుడు కానీ, డౌన్ ఉన్నప్పుడు కానీ బుజ్జి పాట పాడగా ఈ పాట నువ్వు పాడితే నాకు బాగా ఇష్టం అని అడిగి మరీ పాడించుకునే పాట ఏంటి? అస్సలు అడగలేదండి ఇప్పుడు దాకా. సార్ ఇంట్లో సింగర్ పెట్టుకొని అడగలేదు సార్ మీరు, మేమైతే మామూలు ఉండదు. ఇప్పుడే ఒక్క మాట కూడా అస్సలు అడగలేదు. కాకపోతే తను నాకు బాగా సపోర్ట్ చేస్తారు. నా ఇన్స్టాలో కొన్ని సాంగ్స్ వైరల్ అవ్వడానికి తను కూడా రీజన్. ఎందుకంటే ఇన్స్టాని బాగా ఫాలో అయ్యి ఏ సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది దాన్ని నాకు సజెస్ట్ చేస్తారు. ఓకే, ఇది ఫీమేల్ వర్షన్ చేయి బాగుంటది, ఇది ఇట్లా చేయి అని మంచిగా అనలైజ్ చేసి ఇస్తారు నాకు ఇన్పుట్స్. ఓకే, సో ఇద్దరు పొసెసివ్ ఎవరు? ఇద్దరు. ఏంది ఈ కథ ఏదో ఎక్కడ తేడాగా ఉంది. ఇద్దరు బాగా పొసెసివ్, ఒకరి మీద ఒకరు అంటే. ఓకే, సో ఒక నచ్చని గుణం ఇద్దరు అంటే మీకు, మీ గురించి మీరు చెప్పాలి, ఆయన గురించి చెప్పాలి. నచ్చనిది నేను లైక్ నాకు కోపం ఎక్కువ, తనకి కోపం ఎక్కువ, అది నచ్చదు. నచ్చేది తనకి ఏది తన విషయంలో. నా విషయంలో వచ్చేసి నేను ఎప్పుడు పాజిటివ్గా ఉండాలని అనుకుంటాను, పక్కన నా చుట్టూ పాజిటివ్ ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే నా చుట్టూ నెగిటివ్ వైబ్స్ ఉంటే నాకు నచ్చదు, అక్కడ ఉండలేను కూడా నేను. ఎవరన్నా లోలో ఉన్నా కానీ నేను వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని పాజిటివ్ మూడ్లోకి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ. మూవీస్ థియేటర్స్కి వెళ్ళి చూస్తుంటారు?
పెళ్ళయ్యాక ఒక 2 సినిమాలకి వెళ్ళినట్టున్నాం అంతే. పెళ్ళికి ముందు బాగానే వెళ్ళాను, అంటే మా హస్బెండ్ తో కాదు, మా ఫ్యామిలీ తోటి. అంత ఛాన్స్ రాలేదు మాకు అంత ఎక్కువ తిరగడానికి. మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. 10 years. 10 years. సో అంటే ఇప్పుడు బేసికల్ గా రీ రిలీజెస్ ఎక్కువగా అవుతున్నాయి కదా, మరి రీ రిలీజెస్ ఎప్పుడు చూసారా? లేదండి, అంత టైం కూడా లేదు. జాబ్ కదా, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9-5 అలా వరకు ఉంటుంది వర్క్. ఆ తర్వాత నేను వర్క్ చేసేది బెంగళూరులో, నాకు అంత కుదరట్లేదు. మీరు బెంగళూరు, హైదరాబాద్. ఇప్పుడు ఒక దగ్గరికి ఫ్యామిలీ పెట్టాలి. క్రూషియల్ అని చెప్పొచ్చు, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే లైక్ మ్యారేజ్ అయింది, మ్యారేజ్ దీంట్లో ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం మీ కెరియర్ కూడా కొంచెం బూస్టప్ అవుతుంది. సాఫ్ట్వేర్ లైన్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ, బట్ అస్ ఇన్ సింగింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నాకు తెలిసి ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. అండ్ లైక్ మీ రీచ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఏమైనా సాఫ్ట్వేర్ నుంచి సింగింగ్ లైన్కి వచ్చే ఏమైనా ట్రై చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ట్రై చేస్తానండి. అండ్ నేను ఇప్పుడు మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను. నాకు ఏదైనా చెప్పాను కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. సో చాలా మంది సజెస్ట్ చేశారు. నాకు ఒక ఛాన్స్, అంటే నాకు సింగర్స్తో పాడే ఛాన్స్ ఒకటి వచ్చిందనమాట. 2018లో ఇట్లా తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉంటే, పెద్ద లైక్ రాముల వారి గుడి వార్షికోత్సవానికి బాహుబలి టీం అంతా, సింగర్స్ టీం అంతా వచ్చారు అక్కడికి. నేను మా ఫాదర్ని అడిగాను అనమాట, ఒక్కసారి నన్ను స్టేజ్ ఎక్కించి పాడించరా ప్లీజ్, ఆ సింగర్స్ తోటి నేను పాడతాను అని చెప్పేసి. నువ్వు పాడతావా? మా డాడీకి తెలియదు నేను సింగర్ పాడతానని చెప్పేసి కూడా. అప్పుడు 2018 ఆ టైంలో ఏదో పిచ్చి పాటలు పాడుకుంటుందిలే అని చెప్పి అనుకునేవాళ్ళు, పెద్దగా తెలియదు అనమాట. అందుకనే ఎంకరేజ్ చేయలేదేమో నాకు తెలిసి కూడా. సో నాకు ఒక ఛాన్స్ అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ రాజు అంకుల్ అని ఇప్పించారు, స్టేజ్ ఎక్కి పాడాను. పాడితే వందే మాత్రం శ్రీనివాస్ గారు వచ్చారు అక్కడికి. సో తను చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోయారు. సో ఎప్పుడు నువ్వు పాడని అమ్మాయివి, ఆర్కెస్ట్రా తోటి లైవ్గా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు, బట్ నువ్వు ఆర్కెస్ట్రా తోటి ఫస్ట్ టైం స్టేజ్ మీద అంత టఫ్ సాంగ్ పాడేశావు, అది చాలా వెరీ నైస్ అమ్మా, అసలు మ్యూజిక్ నాలెడ్జ్ కూడా లేదు నీకు అని చెప్పేసి గీతా మాధురి అక్క, అనుదీప్ దేవ్ గారు, ఇట్లా సాకేత్ కొమండూరి, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు ఆ బ్రదర్స్ అంతా. సో నాకు బాగా నచ్చింది ఆ మూమెంట్ అయితే. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్. శృతి నీవు గత నీవు. ఓ, నేను మొత్తం అన్ని టఫ్ సాంగ్స్ ఇట్లా సెలెక్ట్ చేసి. అప్పుడు నాకు మ్యూజిక్ నాలెడ్జ్ కూడా లేదు, ఇప్పటికీ లేదులే మ్యూజిక్ నాలెడ్జ్. లైక్ 1 month అయింది నేను రీసెంట్ గా విజయలక్ష్మి గారు అని చెప్పి తన దగ్గర నేర్చుకుంటున్నాను. సో ఇలాంటి సాంగ్స్ కూడా నేను పాడగలగాలి, క్లాసికల్ సాంగ్స్ కూడా నేను, టఫ్ సాంగ్స్ కూడా టచ్ చేయాలి, ఖచ్చితంగా నేను అటెంప్ట్ చేయాలి అని నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఎన్ని షాపులు ఇస్తావు అక్కడ నా జీవితం, బ్యాక్ టు బ్యాక్ షాపులు తగ్గుతూనే ఉన్నాయి. ఓకే. అండ్ అంటే లైక్ అంటే సంగీతం తెలియదు, మ్యూజిక్ అంటే అవగాహన లేదు అని మీరు చెప్తే కానీ నాకు అర్థం కావట్లేదు. బట్ అంటే లైక్ ఏదైనా మూవీస్ లో ఆడిషన్స్ జరిగినప్పుడు కానీ యువర్ వాయిస్ ఇస్ వెరీ స్వీట్, కాబట్టి డబ్బింగ్ లైన్ ఎప్పుడైనా వెళ్దామని థాట్. రీసెంట్ గా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, బట్ నేను హైదరాబాద్ లో లేను. వాయిస్ టెస్ట్ కి రమ్మని పిలిచారు. ఒక హాట్‌స్టార్ లో ఒక వెబ్ సిరీస్ కోసం అడిగారు. మెయిన్ లీడ్ కి పక్కన సైడ్ క్యారెక్టర్ సంథింగ్ దేనికో, తను కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రోలేనమ్మా అని చెప్పారు. నేను మిస్ అవ్వడానికి ఆ ఆపర్చునిటీ కారణం ఏంటంటే అవైలబుల్గా లేనప్పుడు. ఓకే. సో అందుకని. బట్ నెక్స్ట్ మంత్ నుంచి అలా హైదరాబాద్ వచ్చేసానంటే ఇంకా నేను కానీ ఇప్పుడు ఏంటి హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మా హస్బెండ్ ఇక్కడ వర్కింగ్ కాబట్టి. అమ్మా, ఇండస్ట్రీకి వచ్చిన చెప్పక్క, ఏమని 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి మీ హస్బెండ్, 2 సింగింగ్ ఆపర్చునిటీస్. మా హస్బెండ్ ఈ రోజు మీ ఆయన అనుకుంటారు, అమ్మ మావిడ ఏది అడిగితే అది కొని పెట్టి చేయాల్సింది అంతే కదా. అందరు ఎక్కువ ఎవరు చేస్తారు మీరు? ఇవన్నీ నేనే 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 అంటున్నారు. తను చాలా ఇంట్రోవర్ట్, బయటికి పెద్ద కనిపించదు. కొద్దిగా అలవాటు అయ్యామంటే ఇంకా నన్ను బాగా టీజ్ చేయడం అవంతా స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు పోక్ ఎప్పుడైనా చేస్తారా మిమ్మల్ని? ఎవ్రీ టైం చేస్తానే ఉంటాను. ఏం చేస్తారు ఆ టైంలో? మీ కోపాన్ని అణుచుకోవడానికి ఏం చేస్తారు? ఏం చేయను నేను.
అంటే ఆ దాచుకోవడాలు అణుచుకోవడాలు ఏమి ఉండవు. అంతే, అన్ని మనం కక్కేస్తాం. అలా చెప్పేస్తేనే మనకి శాంతంగా ఉంటుంది. కావాలంటే సారీ కదా తర్వాత చెప్పుకుంటాం. ఫస్ట్ అన్ని ఫస్ట్ అవుట్ అయిపోతే ఆ తర్వాత మళ్ళీ నిదానంగా మాట్లాడుకోవచ్చు. అది నేను క్యారీ చేయలేను ఆ ఎమోషన్ అలాగే. అదే నాకు కొద్దిగా మైనస్ అన్నమాట. ఆలోచించకుండా ఫస్ట్ నాకేమనిపిస్తే అది అనేయాలి. అనేసిన తర్వాత ఆలోచిస్తాను. బయట వాళ్ళని కాదు, బయట వాళ్ళని కాదు. ఆయన దొరికారు కాబట్టి. ఓకే ఓకే డన్. సో అంటే లైక్ బేసికల్ గా ఇప్పుడు మీరు డిఫరెంట్ రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ కూడా పాడుతున్నారు కాబట్టి సో చుట్టం అనేసి మీకు జ్ఞాపక శక్తి ఎక్కువేమో అని. అబ్బే అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం పాట బాగా పాడాలంటే లిరిక్స్ తప్పు పాడతామేమో అని చెప్పి మనకు ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో అది తడుతూ ఉంటది. అప్పుడు ఖచ్చితంగా తప్పు పాడతాం. అందుకని చెప్పేసి చూసి ప్రశాంతంగా కరెక్ట్ పాడటమే చూసి పాడాలి. కానీ అండి చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నాపై మరుపు, చేతనైతే నువ్వే నన్నా పోరా, నా నిద్ర కులాసా నీ కలరకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా అసలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం మోడి కట్టింది, కోరింట పెట్టింది సామికి మొక్కలు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తుంది చుట్టేస్తుంది, చుట్టమల్లే చుట్టేస్తుంది, చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. సూపర్ సూపర్. అంటే ఇప్పటి వరకు సాఫ్ట్ సాంగ్స్ పాడారు కదా, ఏదైనా ఒక మాస్ బీట్ ఆర్ ఫాస్ట్ సాంగ్ ఆర్ కొంచెం బేస్ ఉన్న సాంగ్? ఓకే, ఓరుగల్లుకే సాంగ్ ఇది ఫేవరెట్ సాంగ్. ఇందాక నేను అడిగాను కదా, నేను అడిగాను సార్ ఆవిడ చెప్పండి. అంటే ఆయనకి డెడికేట్ చేసే సాంగ్ కాదు, ఆయన ఫేవరెట్ సాంగ్ ఇది. ఓకే పాడేయండి, రెడీ. ఓ చిలక చిలక రావే రావే రాచిలక, నా చిలక రాచిలక, రావే రావే నా చిలక, ఓ సయ్యోరే సయ్యోరే సయ్యోరే, అరే సయ్యోరే సయ్యోరే సయ్యోరే, ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఎగవిర నువ్వులా ఉన్నావే, ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఎగవిర నువ్వులా ఉన్నావే. అస్సలు మామూలుగా లేదంటే ఏ పాట పాడితే ఆ పాటకి ఇదా సరదాగా ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా? ఎన్ని డైలాగ్ బాగా నచ్చేది? డైలాగ్ అంటే సమంత గారి డైలాగులు చాలా ఉన్నాయి, చెప్పండి. స్వామి నదికి పోలేదా, సంథింగ్ స్వామి నదికి పోలేదా, స్వామి నదికి పోలేదా. ఓకే, చంద్రముఖి డైలాగ్ ఏదైనా? వామ్మో, అంటే మీరు డబ్బింగ్స్ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకు చంద్రముఖి లేదా? నేనా 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 అక్క నువ్వే ఎందుకు ఆవేశం? ఓకే సూపర్. యాక్టింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ అంటే ఎప్పుడు థాట్ రాలేదు. సో ఫ్యూచర్ లో వస్తే యాక్టింగ్ కాదు, సాంగ్స్ వీడియో సాంగ్స్ కి కవర్స్ అలా చేయడం
అలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది, కవర్ సాంగ్స్ అది ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు దేనికి కూడా అంటే లైక్ ఇటుపక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ ఇటుపక్క అత్తవారి ఇంటి దగ్గర నుంచి కానీ అంటే లైక్ ఇది చేయొద్దు ఇది చెయ్యి అని ఇప్పుడు నేను అనడం లేదా, లేకపోతే నీకు ఇష్టం వచ్చింది చెయ్యి మేము ఉన్నాం అనగతులు అంటారు. అసలు ఆ టాపిక్కే రాదు. చెప్పాను కదా, వెరీ సపోర్టివ్. మా అత్తగారు కానీ మామయ్య గారు కానీ చాలా సపోర్టివ్. మా హస్బెండ్ అయితే ఇంకా సపోర్టివ్. సో నాకు అట్లాంటి ఇష్యూ అయితే ఏం రాలేదు ఇప్పుడు వరకు. మా అత్తగారు అయితే అసలు సూపర్. అంటే నేను పాడుతూ ఉంటాను అనమాట. పాడుతుంటే అత్తయ్య గారు నాకు ఎస్పీబీ గారిని చూడలేకపోయాను అని అంటే, ఎస్పీ చరణ్ గారు ఉన్నారు కదా, తన దగ్గరికి వెళ్ళమ్మా, తనని కలువమ్మా అని చెప్పన్నారు. నాకు కుదరదా అండి, ఇట్లా చెన్నైలో ఉంటారు సార్ అంటే, నేను తీసుకొని పోతా పదా, పోయి గేట్ దగ్గర కూర్చున్నాము, ఏదో ఒక రోజు పోతా వస్తా ఉంటే సార్ కనిపిస్తాం కదా, ఒక ఆఫర్ అన్నా ఇస్తాం కదా. అత్తగారు నాకు సో స్వీట్ అనిపించింది ఆ డైలాగ్ వినగానే. తను ఇంత బాగా సపోర్టివ్ అనిపించింది. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. నేను చెప్తుంటాను ఇట్లా పాడాను, ఇలా ఇలా వస్తున్నాయి నాకు అని చెప్తే, ఓ వెరీ నైస్, ఇంకా ప్రాక్టీస్ చేయి, ఇంకా బాగా పాడు అని చెప్పి అంటారు. ఫీమేల్ లో ఫేవరెట్ సింగర్ ఎవరు? చిత్రమ్మ. ఓకే, చిత్రమ్మ కూడా చాలా పాటలు ఉన్నాయి కాబట్టి బాగా ఇష్టమైన పాట? బాగా ఇష్టమైన చుక్కలారా చూపు చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్రెడీ పాడేసి అలుపన్నది సింగర్ ముందు నువ్వు పాడిన ఫ్లూట్ ముందు జింక ముందు ఫ్లూట్ నేల గుర్తు రావట్లేదు. ఓకే పాడు. అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలోని లంకు, అదుపన్నది ఉందా కరిగి కలకు కరిగే వరకు, మెలికలు తిరిగి నది నడకలకు, మరి మరి ఉడికి మరి తలపులకు, లలా లలా లలా. సూపర్. అండ్ అంటే లైక్ బేసికల్ గా పాడేవాళ్ళు, సింగింగ్ చేసేవాళ్ళు కానీ డబ్బింగ్ చెప్పేవాళ్ళు కానీ కొన్ని పదార్థాలకి దూరంగా ఉంటారు. ఐస్ క్రీమ్, చాక్లెట్, కోల్డ్ వాటర్, ఇట్లా అట్లాంటివి ఏవైనా మా తనుజ గారు చేసేటివి ఏమైనా ఉన్నాయా? అస్సలు అట్లాంటివి ఏం లేవు. నేను ఫుల్గా బిర్యానీలు తింటాను, ఐస్ క్రీమ్లు తింటాను. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడ కనిపించట్లేదు, ఇంకా ఆపోజిట్ పర్సన్ కనిపిస్తాడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఎక్కువ ఐస్ క్రీమ్లు తినడం ఎక్కువైంది నాకు. ఆఫ్టర్ డిన్నర్ నైట్ ఐస్ క్రీమ్ అలవాటు చేశారు తను. ఇప్పుడు నేను ఇంకా మానుకోవాలి, లావ్ అయిపోతానేమో భయంతో కంట్రోల్ చేసేసాను. రోజు ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది కదా. ఐస్ క్రీమ్స్ నేను లేకపోయినా కానీ నన్ను కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడితే కూల్ అయిపోవచ్చు. వింటున్నారా? హస్బెండ్ అంట ఐస్ క్రీమ్ అంట. కొంతమంది ఎందుకు ఉంటారో తెలియదు, ఇండైరెక్ట్ గా ఇస్తున్నారు. లేదు మేము ఎవరికి చెప్పకూడదు. అంటే బేసికల్ గా ఏదేదో అడిగేస్తున్నారు అని అనుకునే భర్తలందరికీ మీ హస్బెండ్ ఫోటో ఒకటి ఇవ్వండి కింద హస్బెండ్ ఆఫ్ ది ఇయర్ ఖచ్చితంగా. ఓకే. అండ్ ఏమైనా పాటలు సజెస్ట్ చేస్తారా? ఈ సాంగ్ పాడు, ఈ సాంగ్ సూట్ అయింది అవ్వలేదని? ఖచ్చితంగా. రీసెంట్ గా ఓ రాయా సాంగ్ అది సజెస్ట్ చేశారు. అది చాలా అంటే నా వాయిస్ తగ్గవి సెలెక్ట్ చేస్తారు అన్నమాట. చాలా బాగా చెప్తారు. ఫస్ట్ సాంగ్ పాడిన వెంటనే నేను తనకే పంపిస్తాను ఫీడ్బ్యాక్, తనకే పంపిస్తాను. తను విని బాగుందా లేదా అని చెప్తారు అనమాట. బాగాలేదు అంటే వద్దు, అప్లోడ్ చేయొద్దు అని చెప్పేస్తారు. సెట్ అవ్వలేదు సాంగ్ అని మళ్ళీ ట్రై చేస్తాను బాగా బెటర్ గా పర్ఫామ్ చేయడానికి. బట్ ఇంకా సెట్ అవ్వలేదంటే వదిలే అని చెప్తాను. సో ఇప్పుడు అంటే లైక్ మూవీ ఆఫర్స్ అంటే లైక్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ చాలా వరకు మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా మందికి ఆఫర్స్ వస్తున్నాయి. ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ వస్తున్నాయి. సో అలా ఏదైనా మూవీ ఆఫర్ వచ్చి మిస్ అయిందా? మూవీ ఆఫర్ కాదు కానీ కరోనా టైంలో మాత్రం మణికే మగిలితే అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కి తెలుగు వర్షన్ చేయమని చెప్పి అప్పటికే నేను స్టార్ట్ చేశాను. ఫీమేల్ వర్షన్స్ బాగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో ఆ టైంలో మణికే మగిలితే తెలుగు వర్షన్ చెప్పారు. నేను ఇంట్లో ఉన్నాను. అప్పటికే కోవిడ్ అంటే చాలా భయం కదా, ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వక అది అలా మిస్ అయింది. ఆ సాంగ్ ని హారిక నారాయణ గారు, ధనంజయ్ గారు పాడారు. వెరీ గుడ్ ఆపర్చునిటీ. అది మిస్ అయ్యాను. నెక్స్ట్ మళ్ళీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి BGMs, షార్ట్ ఫిల్మ్ సాంగ్స్, అట్లా టైటిల్ సాంగ్స్ అలా పాడారు.
అమౌంట్ ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే మనం అది నేను అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి చిన్న అమ్మాయే, డిగ్రీ కంప్లీట్ అయింది, బట్ తన మ్యూజిక్ కంపోజర్ గా స్టార్ట్ చేసింది అనమాట. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది ఆ పాప. నేనేం తీసుకోలేదు తన దగ్గర, లైక్ నేను ఫ్రీగానే పాడాను. బట్ తను ఇచ్చింది తర్వాత, సారీ నాకు తను ఇచ్చింది. ఓకే నాకు అది స్మాల్ అమౌంట్, అంటే బిగ్ అమౌంట్ స్మాల్ అమౌంట్ కాదు. నాకు అట్లీస్ట్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంది, మనం పాడుతున్నాం కాబట్టి ఫీల్డ్ లో, అట్లీస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ ఇంకోదికన్నా పాడుతున్నాం అనే అదొక హ్యాపీనెస్ అనేది అయితే ఉంది. తన పేరు వనిత. సో తను నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. వనిత ఫస్ట్ శాలరీ ఇచ్చావు మా అక్కకి. ఓకే. అండ్ ఒకవేళ మీరు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది ఆల్రెడీ అని అన్నారు కాబట్టి, నా వాయిస్ వీళ్ళకి సూట్ అవుతుంది, వీళ్ళకి నా వాయిస్ చెప్తే బాగుంటుంది అని అనుకునే 3 హీరోయిన్ పేరు చెప్పారు. చాలా పెద్ద క్వశ్చన్ చేశారు. ఏదో ఒకటి ఉండాలి కదా రీల్ కంటెంట్. అంటే బేస్ వాయిస్ లో ఉండే వాళ్ళకి వాళ్ళ ఫేస్ చూడగానే కొద్దిగా బేస్ గా ఉంటే బాగుంటది వీళ్ళ వాయిస్ అనిపించినప్పుడు నాకు అలాంటివి సూట్ అవుతాయి అనిపిస్తుంది. లైక్ 3 పేర్లు చెప్పండి పర్లేదు. బేస్ తమన్నా గారు అట్లా బేస్ వాయిస్ అంటే ఇప్పుడు మాట్లాడే టోన్ కూడా సెట్ అవుతుంది. అంత దూరం అయితే నేను ఆలోచించట్లేదండి. ఫోటోనే పడింది, పక్కన 2 ఫోటోలు క్వశ్చన్ మార్క్ వేయాలి మేము. కానీ సమంత గారికి మాత్రం చిన్మయ్య గారు చెప్పేస్తున్నారు కదా. నాకు చిన్మయ్య గారి వాయిస్ అన్నా కానీ కూడా చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో చిన్మయ్య గారు కూడా కదా ఆవిడ ఓన్ వాయిస్ ఆవిడే చెప్పుకుంటున్నారు. శాకుంతలం ఆవిడే చెప్పారు. ఓకే, మేబీ కెరియర్ ఉండదేమో ఈ సైడ్ వస్తేనని చెప్పి. ఎప్పుడైనా ఇండస్ట్రీలో జరిగే ఇష్యూస్ అవి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇష్యూస్ అంటే పర్టికులర్ ఇష్యూ, ఏ ఇష్యూ గురించి? రీసెంట్ గా మనకి కాస్టింగ్ కౌచ్ గురించి కావచ్చు, అవకాశాల గురించి, అవకాశాల కోసం వచ్చిన వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటారు, అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు. సో అలాంటివి విన్నప్పుడు అది మనం దూరంగా ఉండి హ్యాపీగా ఉన్నాము అని అనిపిస్తుందా? యాజ్ అ రెస్పాన్సిబుల్ హ్యూమన్ ఏమనిపిస్తుంది? అంటే ఎవరైతే అలాంటి ప్రాబ్లంలో ఉన్నారో ఫస్ట్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి, దాని గురించి, ఇష్యూ గురించి మాట్లాడి. అంటే తను ఎవరైనా సరే హైడ్ అయ్యి ఇబ్బంది పడకుండా బయటకు వచ్చి ఆ టీమ్ తోటి ఫస్ట్ డిస్కస్ చేసి చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది, అంటే హెల్ప్ అవుతుందేమో అనిపించింది నాకు. అండ్ ఏది తెలియకుండా ఎవరి మీద అభాండాలు వేయకూడదు. సో బోత్ సైడ్స్ అన్ని వినిన తర్వాత, అంతా ఒక ఫైనల్ వచ్చిన తర్వాత ఏదైనా స్ప్రెడ్ చేసినా బాగుంటుంది. రూమర్స్ అలాంటివి స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళ కెరీర్ అనేది పాడైపోతుంది. అది నాకు అస్సలు నచ్చదు. మూవీ ఇండస్ట్రీలో ఎవరైనా సరే సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక అమ్మాయి మీదైనా ఈజీగా అనేస్తారు, అస్సలు ఆలోచించకుండా యూట్యూబ్లో కానీ అలా చెప్పేస్తారు. అది నాకు అసలు నచ్చదు. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం, కామెంట్స్ అమ్మాయి గురించి కామెంట్స్ బ్యాడ్ గా పెట్టడం, ఇది అస్సలు నచ్చదు నాకు. ఓకే. అండ్ రీసెంట్ గా మనకి కోల్కతా ఇష్యూ గురించి తెలిసే ఉంటుంది. దట్స్ అ వెరీ హ్యూజ్ అండ్ వెరీ డిస్టర్బింగ్ కదా. అంటే లైక్ అలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు నాకు తెలిసి ఇండస్ట్రీలో అందరూ వాయిస్ రేజ్ చేస్తారు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు. మీరు ఏమైనా అంటే అలాంటి వాటికి మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా? లేదు మనం అవ్వకూడదు, మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుని మీరు బ్యాక్ స్టెప్ లేదు. మీరు నా ఇన్స్టా ఫాలో అయిందంటే ఇప్పటి వరకు ఒక లాస్ట్ 1 month గా నేను స్టోరీస్ కానీ కోల్కతా ఇష్యూ గురించి పెడుతూనే ఉన్నాను. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నేను నవరాత్రి ఫస్ట్ స్టార్టింగ్ డే రోజు నేను అమ్మవారిని మొక్కుంది కూడా అది. కలకత్తా ఇన్సిడెంట్, కలకత్తాలో చాలా మంది అమ్మవారిని కొలుస్తారు, చాలా బాగా జరుగుతుంది అక్కడ. మహారాష్ట్ర మనకి గణపతి ఫెస్టివల్ కి ఎలా ఫేమస్, కోల్కతా అమ్మవారికి ఫేమస్. ఈ 9 రోజులు నవరాత్రి టైంలో అమ్మవారు నిజంగా మీరు ఉంటే ఖచ్చితంగా ఆ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టిగా పనిష్ చేయండి అని చెప్పి నేను ఫస్ట్ అదే నేను దండం పెట్టుకున్నాను. దట్స్ అ వెరీ డిస్టర్బింగ్ ఎలిమెంట్, వెరీ వెరీ డిస్టర్బింగ్. అండ్ అది అక్కడ జరిగినప్పుడు మనకి ఇటుపక్క హైదరాబాద్ లో కూడా కొన్ని జరిగినాయి, రాలేదు. సో రియాక్ట్ అవుతారు, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను నేను. భయం అట్లాంటిది ఏం లేదు. మనం ఒక అమ్మాయిలమే కదా. సో మనం రియాక్ట్ అవ్వకపోతే ఇంకా ఏముంది, మనం సపోర్ట్ చేయాలి కదా. ఒక అమ్మాయికి అంత జరుగుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి, మనం కూడా వాయిస్ అవుట్ చేయాలి, ముందుకొచ్చి మాట్లాడాలి. ఓకే, అది నాకు అట్లాంటి భయాలు ఏమి లేదు. సరే, మీరు ఎలాగో భయం లేదు, ఓపెన్ గా మాట్లాడుతున్నారు కాబట్టి
వన్ క్వశ్చన్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఇఫ్ మీకు ఓకే అనుకుంటే ఇది ఉంచుతాం, లేదంటే మనం ఇది ఎడిటింగ్ లోనే తీసేయచ్చు. బేసికల్ గా చాలా మంది ఏమంటారంటే ఒక అబ్బాయి తప్పు చెయ్యాలి అనుకున్న ఉద్దేశం రావడానికి కారణం అమ్మాయి వేసుకున్న బట్టలు అని అంటారు కదా. అమ్మాయి వేసుకునే బట్టలు అంటే ఒక అమ్మాయికి తన ఇష్టాలు తనకుంటాయి. తను ఏదైనా సరే తన ఇష్ట ప్రకారంగా తను వేసుకుంటది, అది తన ఇష్టం. మీరెవరు చెప్పడానికి? సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యలో ఒక అమ్మాయి ఎలా బతకగలుగుతుంది ఈ సొసైటీలో? ఇంట్లో రిస్ట్రిక్షన్స్, బయట రిస్ట్రిక్షన్స్, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఇవంతా మీ ఇష్టాలేనా? ఒక అమ్మాయి కంటూ తన ఇష్టాలు అనేవి ఏమి ఉండవా? తన ఇష్టం, తను ఎలాగైనా వేసుకోవచ్చు. కానీ నేను గట్టిగా అనుకుంటుంది ఏంటంటే, మీరు ఎలా పెంచుతున్నారు మగపిల్లల్ని ఇంట్లో? సో ఇంట్లో మగపిల్లల్ని పెంచేటప్పుడే నువ్వు అమ్మాయితో ఇలా బిహేవ్ చేయాలి, ఇలా మిస్బిహేవ్ చేయకూడదు అని ప్రతి ఇంట్లో ఒక అమ్మ గనక అలా చెప్తే నెక్స్ట్ జనరేషన్స్ అయినా మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. ఇప్పుడున్న జనరేషన్స్ అలా ఉన్నా కానీ నెక్స్ట్ జనరేషన్స్ అయితే ఖచ్చితంగా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. గట్టిగా ఇంకా నాకు డౌట్, ఇప్పుడు సాఫ్ట్వేర్ సింగర్ అవ్వకపోతే ఏదో ఒక మంచి పొజిషన్ లో అయితే ఉండేదాన్ని. ఫస్ట్ బెంచ్ కాదు, ఐ థింక్ లాస్ట్ నుంచి ఫస్ట్ బెంచ్ అనుకుంటా. లాస్ట్ నుంచి అంటే బ్యాక్ బెంచ్ అంతే. అన్ని కన్ఫ్యూజ్ పడాల్సింది. నాకు డౌట్, మీ ఇద్దరి మధ్య నేను ఆర్గ్యుమెంట్ జరిగితే ఓవరాల్ గా విన్ అయ్యేది మీరే కదా? ఆబ్వియస్లీ. ఓకే ఓకే. సో అంటే లైక్ బేసికల్ గా ఒకవేళ మీకు ఒక ఛాన్స్ వచ్చిందండి, ఒక మంచి మూవీలో పాట పాడాలి అండ్ సాఫ్ట్వేర్ జాబ్, లైక్ వదిలేసేయాలి, రెండింటిలో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి, విచ్ వన్? మంచి సాంగ్ పాడడానికి 2 days టైం సరిపోతుంది కదా. మంచి సింగింగ్ లైన్ అంటే లైక్ సింగింగ్ లైఫ్, ఓన్లీ సింగింగ్, బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి, యూ డోంట్ డిడెంట్ గెట్ టైం టు గో అనుకున్నప్పుడు ఇంకా సింగింగ్ చూస్ చేసుకుంటాను. సింగింగ్, ఓన్లీ సింగింగ్ వరకేనా? మ్యూజిక్ డైరెక్షన్ లాంటివి ఏమైనా? అంత ఇప్పుడు అయితే అనుకోవట్లేదు. ఫ్యూచర్ లో ఏమైనా అట్లాంటి థాట్స్ వస్తే ఖచ్చితంగా మ్యూజిక్ దేనికైనా రెడీ అని అంటున్నా. అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా లైఫ్ అంటే. ఇంకేమన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి, లైక్ యాక్టింగ్ అంటే అవకాశం వస్తే చేస్తాను అంటున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ వాంట్ టు, ఇఫ్ ఇన్ కేస్ అంటే లైక్ మన సినిమా చూసినప్పుడు ఇప్పుడు నేను హీరోయిన్ అని చెప్పాను అనుకోండి, క్యారెక్టర్ సో అన్ని మన కామెంట్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఐ డోంట్ వాంట్ దట్. మూవీస్ లో అంటే అసలు నాకు ఆ థాటే లేదు. ఒకవేళ వచ్చిందంటే ఏదైనా సైడ్ క్యారెక్టర్స్ ఇస్తారేమో మేబీ. ఓకే, ఐ డూ. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఈవిడ గుర్తొస్తుంది అక్క, తరుణ్ గారు ఒక సినిమా ఉంటుంది, తరుణ్ గారు రీచా గారే హీరోయిన్, నువ్వేనో అదే పాత మూవీ. పాత మూవీ, అందులో తరుణ్ గారిని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది, ఆ పిల్ల గుర్తొస్తుంది. ఆవిడ ఇప్పుడు సీరియల్స్ లో కూడా ఉన్నారు. పింకీనా? కాదు, అవును సీరియల్స్ లో ఉన్నారు. మేడం పేరు గుర్తుంది, బట్ ఆవిడ లుక్స్ అవి కూడా భలే ఉన్నాయి, అంటే ట్రెడిషనల్ లుక్. పప్పులో కాలేసావా? జనరల్ గా కూడా ఇలాగే ఉంటాయి. ఓకే, ఫేవరెట్ హీరో అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క హీరో నచ్చుతారు. ముగ్గురు పేర్లు చెప్పండి. ఇట్లా చెప్పిన వాళ్ళందరికీ ముగ్గురు పేర్లు అడుగుతాను నేను, ఇది నా స్ట్రాటజీ. అంటే నాకు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాగుంటుంది, జూనియర్ ఎన్టీఆర్. ప్రభాస్ గారు కూడా బాగుంటారు, తను కల్కి మూవీలో. పేరు చెప్పి తర్వాత మీ హీరోయిన్స్ గురించి మాట్లాడారు. దేవ్ మోహన్ గారు శాకుంతల మూవీలో, తను శాకుంతల మూవీలో ఈ హీరోని సెలెక్ట్ చేస్తున్నారు సమంత గారి పక్కన అనగానే నాకు ఆ క్యూరియాసిటీ తోటి ఎలా ఉంటారు, ఈయన యాక్టింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను సూఫియం సుజాతయం మలయాళం మూవీ మొత్తం చూసాను. సూపర్ అసలు తన యాక్టింగ్. అది ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా అక్కడ. ఓకే, శాకుంతలం చూసి ఏమనిపించింది, ఎలా అనిపించింది? బాగుంది అనిపించింది. మా హస్బెండ్ తీసుకెళ్ళాను. జడ్జ్ చేస్తారా చూసి? మీరు ఖచ్చితంగా జడ్జ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా అంటే, మూవీకి వెళ్ళినప్పుడు మనం దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళకూడదు. కంప్లీట్ గా మనం ఏ థాట్స్ లేకుండా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అప్పుడే మనం ఏదైనా ఎంజాయ్ చేయగలం. మనం భారీగా ఊహించేసుకొని ఇంత పెద్ద బడ్జెట్ కాబట్టి ఇంత ఇలా ఉంటది అని చెప్పి ఎక్కువ థాట్స్ పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్నట్టు. మరి జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సూపర్ అనిపించుకున్న మూవీస్ అన్నీ కలికి జీరో ఎక్స్పెక్టేషన్స్
నేను చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళాలి ఏ మూవీకైనా కానీ. అలా వెళ్ళినప్పుడే అంటే నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే కల్కిలో ఆ, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుంది అని చెప్పి చూపించారు కదా, ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనం ఇలాగే కనుక పొల్యూట్ చేస్తా ఉంటే, ఎత్తుని ఇట్లా నాశనం చేస్తుంటే కొన్ని సంవత్సరాల తర్వాత తినడానికి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండవు, ఇలా డ్రై అయిపోతుంది అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ అయితే అక్కడ ఒక చూపించారు డైరెక్టర్. అది నాకు బాగా నచ్చింది. ఇప్పటి నుంచి అలర్ట్ చేశారు జనాల్ని ఈ రిసోర్సెస్ అని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి, వేస్ట్ చేయొద్దు అని చెప్పి. సో ఫేవరెట్ హీరోయిన్స్ చెప్పండి. హీరోయిన్స్ అయితే ఉన్నారు. ఫేవరెట్ హీరోయిన్ సమంత గారు. సమంత గారు అంటే ఎందుకు ఇష్టం అంటే నేను ఫస్ట్ నుంచి ఫ్యాన్ కాదండి. తను చాలా ఏదైనా అనుకుంటే సాధించే టైప్. నాకు అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. When you listen such kind of rumors about her, recent time లో జరిగినవి కావచ్చు, ఆవిడ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇష్యూస్ కావచ్చు, ఆఫ్ కోర్స్ అది ఆవిడ పర్సనల్ కావచ్చు, బట్ పబ్లిక్ చేశారు కాబట్టి ఎప్పుడైనా ఆవిడ మీద రూమర్స్ విన్నప్పుడు, ఆవిడ హెల్త్ బాగాలేనప్పుడు, ఆవిడ ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు యాజ్ అ ఫ్యాన్ గర్ల్ నేను హర్ట్ అయ్యాను. నేను తను బాగుండాలి అని చెప్పి కూడా కోరుకున్నాను. నేను ఎప్పుడు మా హస్బెండ్ తో కూడా అంటుంటాను అనమాట, సమంత గారు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలి, తన హెల్త్ బాగుండాలి, తనకు మంచి ఇంకా కెరీర్ బాగుండాలి అని నేను కోరుకుంటుంటాను. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ తను జస్ట్ ఇగ్నోర్ చేసి మూవ్ ఆన్ అయిపోతుంటారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది సమంత గారిలో. అండ్ తను ఇప్పుడు హెల్త్ గురించి అందరికి చెప్తా వీడియోస్ చేస్తా ఉన్నారు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఆమె చెప్పేదంతా కరెక్ట్. డైట్ గురించి కానీ ఏదైతే చెప్తున్నారో అది చాలా యూస్ఫుల్. సో ఫైనల్లీ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. మీకు తెలిసే ఉంటే బిగ్ బాస్ వాజ్ ట్రెండింగ్ వన్. సో మనకి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళని కూడా బాగా పరిచయం, జనాలకు ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా అంటే బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ అంటే చెప్పండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏదో అడగాలో వద్దానో ఆలోచిస్తాను. అంటే బిగ్ బాస్ నేను ఒకప్పుడు చూసేదాన్ని. ఇప్పుడు ఏ సీజన్ వరకు? లాస్ట్ సీజన్ చూసాను. లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ గారికి కూడా నేను ఓట్లేసాను. అంటే నేను చాలా నాకు కొద్దిగా ఇన్నోసెంట్ అనిపించారు. విన్ అయిన తర్వాత ఏమనిపించింది? నేను ఫాలో అవ్వలేక తర్వాత విన్ అయ్యేంత వరకే కదా మనం సపోర్ట్ చేయాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగో హ్యాపీ లైఫ్ లో ఉంటారు. చెప్పండి. సో ఇప్పుడైతే అసలు చూడట్లేదు. పల్లవి ప్రశాంత్ గారు చేసినప్పుడు చూసాను. ఫస్ట్ సీజన్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. హరితేజ్ అక్క తన స్పాంటేనియస్ గా తను మాట్లాడడం, తను హరికథ సంథింగ్ ఏదో చెప్తారన్నమాట, ఎక్కిరిచ్చడం జనాల్ని, ఒక ఎంటర్టైన్మెంట్ అట్మాస్ఫియర్ ఉండేది ఆ సీజన్ లో. ఓకే, మీకు తెలుసా ఇప్పుడు హరితేజ గారు అదే అంటున్నారు రూమర్స్. అది మనకి ఏదైనా కన్ఫర్మ్ అయ్యేంత వరకు మనం నమ్మకూడదు కదా అని చెప్పేసి నేను నమ్మలేదు. కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా చూస్తాను. ఈ సీజన్ చూడకపోవడం కారణాలు ఏంటి? కంటెస్టెంట్స్ స్టార్టింగ్ చూశాను. ఫస్ట్ డే కంటెస్టెంట్స్ రావడంతో చూసాను. ఆ తర్వాత నాకు అంత అనిపించలేదు. కంటెస్టెంట్స్ అంత అనిపించలేదు. సో బేసిక్ గా ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అనిపించింది. ఎంటర్టైన్ గా లేదు. భాషా గారి జోక్లు అయితే ఫాలో అయ్యాను కొద్దిగా. ఇన్స్టాగ్రామ్ మనకి ఇప్పుడు బిగ్ బాస్ ఎక్కడ చూడాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఏ మూవీ అయినా ఏదైనా కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వచ్చేస్తుంది. ఓకే, సో సీజన్ 1 లో హరితేజ గారు బాగా నచ్చారు మీకు. హరితేజ గారు ఇప్పుడు వస్తున్నారు అనుకుంటాను. ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. అప్పుడు మళ్ళీ మనం ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడతాం. మళ్ళీ మీరు ఎలా హైదరాబాద్ వచ్చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండి మీకు అవకాశం వస్తే వెళ్తారా మరి బిగ్ బాస్? అస్సలు వెళ్ళనండి. ఎందుకు? ఎందుకో నచ్చలేదు. మీకు నచ్చలేదు? సీజన్ 1 నచ్చింది. సీజన్ 1 నచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత 24/7 ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలండి. అది ఇప్పుడు బేసిక్ గా ఆలోచిద్దాం. ఒక హరితేజ గారైనా ఎవరైనా సరే ఒక 30 minutes 1 hour ఎంటర్టైన్ చేయగలరు జనాల్ని. 24/7 ఎంటర్టైన్ చేయలేరు కదా. సో వాళ్ళు చేయిందే కనిపిస్తుంది. ఆబ్వియస్ గా జనాలు కూడా ఆ 1 hour చూస్తారు. ఆ 1 hour లో వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ రానప్పుడు వీళ్ళు ఏం బాగా పర్ఫామ్ చేయట్లేదు అని ఇది వచ్చేస్తుంది అనమాట. సైలెంట్ మన పార్టీకి మనం పని చేసుకున్నా కానీ వీళ్ళు ఏ వర్క్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్ళారు. నామినేషన్ చేస్తారు. మీరు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు అంటున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు ట్రెండింగ్స్ వస్తున్నాయి మనకి బిగ్ బాస్ కి సంబంధించి. మీకు అన్ఫేర్ అనిపించిన ఒక పాయింట్ ఏదైనా చెప్పండి. బిగ్ బాస్ లో ఒక పర్సన్ గురించి చెప్పండి. అన్ఫెయిర్ అంటే మణికంఠ గారు.
తను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బాగా ఏడుస్తూ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, నేను చూడట్లేదు. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తను ఏడుస్తూ బర్స్ట్ అవుట్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు తనని చాలా కామెంట్ చేశారు, లైక్ ఇది తను ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఒక అమ్మాయి లాగా అని చెప్పి. ఎవరైనా సరే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఎమోషన్ ఎమోషన్, మనం దాన్ని అలా మాట్లాడకూడదు. ఫస్ట్ థింగ్, తను చాలా డిప్రెషన్ లో ఉన్నట్టు అనిపించింది. ఒక డిప్రెషన్ లో ఉన్న పర్సన్ ని నువ్వు ధైర్యం చెప్పాలి, పక్కకి తీసుకెళ్లి ధైర్యం చెప్పి ఇలా ఏడవద్దు అది ఇది అని చెప్తే వాళ్ళు సెట్ అవుతారు. వాళ్ళు సెట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాంటి పర్సన్ ని ఇంకొద్దిగా మీరు తప్పుగా మాట్లాడితే అతను బయటకు వచ్చిన తర్వాత, హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ నెగిటివ్ కామెంట్స్ అన్ని చూసి మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోతే, ఆల్రెడీ లోలో ఉన్న పర్సన్ ఎప్పుడు కూడా ఇంకా లో చేసేలాగా మనం చేయకూడదు. అది నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. మణికంఠ గారికి పాజిటివ్, మీరు సపోర్టివ్. అంటే నేను సపోర్ట్ అంటే అర్థమైంది. సిచ్యువేషన్ లో ఫస్ట్ 1 వీక్ లో తను ఏడుస్తున్నప్పుడు అందరు ఇలా మాట్లాడడం అనేది నాకు కరెక్ట్ గా అనిపించింది. మీకు అంటే లైక్ కోపం వచ్చిన పర్సన్, కోపం అని అన్నారు కానీ అంటే లైక్ ఏంటి ఇలా కూడా బిహేవ్ చేస్తారా, ఇట్లా కూడా మాటలు వదిలేస్తారా అని అనుకునే కంటెస్టెంట్ ఎవరైనా చూసారా? లైక్ నేను అంత ఫాలో అవ్వట్లేదు. అందుకే ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు, మేబీ ఇన్స్టాగ్రామ్ లో కూడా క్రాప్ చేసి తప్పు లేకపోయినా కానీ ఆ పాయింట్ ని హైలైట్ చేసి ఆర్మీస్ ఉంటాయి కదా, పెడతారు కదా అట్లాగా. సో నాకైతే సోనియా గారు అని అనిపించింది. ఓకే, సోనియా గారు ఏదో అన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారు కదా. సో అలాంటివి అంత పెద్ద ప్లాట్ఫామ్ లో అన్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక అమ్మాయే కదా, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఫీల్ అవుతారు కదా, అదే అనిపించింది నాకు. ఓకే, ఫాలో అవ్వను అవ్వను అంటేనే బాగానే ఫాలో అవుతుంది. ఇలాంటివి హైలైట్ చేస్తారు, వైరల్ ట్రెండింగ్ లో ఉంటాయి స్క్రోల్ చేస్తున్న కొద్ది వస్తానే ఉంటాయి అవి. ఓకే, సో సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే డన్, ఆ తర్వాత మనం ర్యాపప్ చేసేసేయచ్చు. డన్. సో మీకు వండడం వచ్చా? వచ్చు. ఏది బాగా ఉంటుంది, వెజ్ ఆర్ నాన్ వెజ్? బోత్. బోత్. బాగా కోపం వస్తే ఏం చేస్తారు? బాగా కోపం వస్తే బాగా తింటాను. నిజంగా ట్రై చేయండి. ఎందుకండి తిని తిని ఇట్లా తయారయ్యాను, ఇంకా తినమంటారా? లేదండి, మీరు ఎప్పుడైనా కోపం ఉన్నప్పుడు చాలా డిప్రెస్డ్ గా కానీ సంథింగ్ అలా లోగా ఫీల్ అవుతున్నప్పుడు మంచి రెస్టారెంట్ వెళ్ళి మంచి ఫుడ్ ని ఆర్డర్ చేసుకొని తిన్నారంటే మనకి సోల్ సాటిస్ఫై అవుతుంది. ఇదేంటబ్బా, కోపం ఉన్నప్పుడు నేను తినడం మానేస్తానే. తినకుండా ఉండొద్దు. అవునా? ఎవరి వల్ల మనం ఎందుకు తినకుండా ఉండాలి? నేను ఫాలో అవుతాడు. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ సజెషన్. ఓకే, సో మొబైల్ ఎక్కువ ఎవరు వాడతారు మీ ఇద్దరు? మీరు మీ హస్బెండ్? మొబైల్ ఎక్కువ? మా హస్బెండే. అంటే నేను కూడా అదే, అంటే 1% తనే ఎక్కువ వాడతాను. ఎంత అన్యాయం తెలుసా, ఎంత మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు, ఆయన కూర్చోలేదని చెప్పి మొత్తం ఆయన మీద తోసేస్తున్నారు. పవన్ గారు మీకు చాలా అన్యాయం జరుగుతుంది, మీకు అర్థం కావట్లేదండి. నేనున్నాను మీకు సపోర్ట్ గా. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పండి, ఫోన్ ఎవరు ఎక్కువ వాడతారు? అది ఇలా రెండు దానికి. అంటే నేను ఇన్స్టాలో కంటెంట్ చూసి ఫాలో అయ్యి అలాగా ట్రెండింగ్ గా ఉంటే చెయ్యాలి కదా, మరి అందుకే నేను ఫాలో అవుతాను ఎక్కువ. ఫోన్ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు ఎప్పుడైనా వచ్చాయా? అంటే లైక్ ఫోన్ ఎదురు కూర్చున్నప్పుడు ఫోన్ ఎక్కువ వాడాలి? ఖచ్చితంగా వస్తాయి. ఎలా కాంప్రమైజ్ అవుతారో చెప్పరా కొంచెం, ఎలా దాన్ని? ఎలా ఏముంది, ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు తింటూ ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక జరిగిన డిస్కషన్ కూడా ఇదే. ఫోన్ చూసుకుంటే తను ఫోన్ చూస్తున్నప్పుడు నేను ఫోన్ పెట్టేసినప్పుడు తను కూడా ఫోన్ పెట్టేయాలి, లేకపోతే తను ఫోన్ పెట్టేసినప్పుడు నేను కూడా ఫోన్ పెట్టేసి మాట్లాడుకోవాలి. ఇద్దరు ఫోన్ చూసుకుంటున్నప్పుడు ఓకే పర్లేదు. మైండ్ కట్ అయిపోతున్నాయి నాకు అసలు. దేవతలు ఇన్ని ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎలా నెగ్గుకొచ్చారంటే ఇలా అన్నమాట. ఓకే, సో సరదాగా ఒక 3 songs. ఎనీ సాంగ్స్ ప్రెజెంటింగ్ యూ ఆ న్యూ రిమిక్స్ సాంగ్ ఆఫ్ తనుజ గారు. మీరు ఓయి వర్షన్ అడిగారు కదా? ఎస్, ఓయే పాడదాం. నాకు ఇన్స్టాలో బాగా ఇది వచ్చింది, రీచ్ వచ్చిన సాంగ్. ఓకే, ఓయ్. సో ఈ సాంగ్ వచ్చేసి శ్రావణి అమరపు గారని తను రాసిచ్చారు లిరిక్స్. మీరు చూస్తే ఇప్పుడు నాకు ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న మోస్ట్ రీసెంట్ సాంగ్స్ అన్ని తనే రాసిస్తున్నారు. ఓకే, తను చాలా బాగా రాశారు, కొన్ని ఫిల్మ్స్ కూడా రాశారు తను. ఓకే, సూపర్. నెక్స్ట్ అది మీరే. అంటే బేసిక్గా ఓయ్ పాడిన తర్వాత ఒక 2 songs కంటిన్యూగా పాడేసేయండి. ఎనీ సాంగ్ ఇస్ ఫైన్, మీకు లిరిక్స్ గుర్తున్నది. మేము అవి మ్యాషప్ కింద వేసుకుంటాం. ఓయిలో వచ్చేసి మనం లైక్ సిద్ధార్థ్ వర్షన్ విన్నాము.
176 బీచ్ హౌస్ లో. అది సంధ్యాస్ వర్షన్ వింటే ఎలా ఉంటుంది? సో అనే కాన్సెప్ట్ తోటి ఈ సాంగ్ రాసాను. డెడికేటెడ్ టు ఆల్ సంధ్యాస్. రూపంలో నా హ్యాండ్సమ్ వన్, చేతుల్లో నా హానెస్ట్ వన్, మాటల్లో నా ఎంతో ఫాస్ట్ వన్, అన్నిట్లో నా నంబర్ వన్, అందరికేమో హార్టీ వన్, అంతే లేని రైజింగ్ హ్యూమన్. సినిమాల కలిసెను తానే, సిటీ దాటి తిరగకని, నిజంగానే పెరిగెను ప్రేమే, ఉదయాన్నే సంధ్యే పిలిచెను. ఇదొక సాంగ్. నాకు తెలంగాణ సాంగ్ రేలారే సాంగ్ చాలా ఇష్టం. నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. ఓ పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన నేలా. ఓ జో ఓ నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. సూపర్. మీ వాయిస్ భలే మౌలుతుంది. ఐ థింక్ మీరు మంచిగా అంటే మీరు అనుకుంటారు మీరు నాకు మ్యూజిక్ నాలెడ్జ్ లేదు అంత లేదు అని చెప్పి, సో అవగాహన తీసుకొని మీరు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలని ఉంది నాకైతే. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఇండియన్ ఐడల్ కావచ్చు, సరిగమప కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. ఒక షోలో అయితే పాడండి మీరు, బికాస్ యూ డిజర్వ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఆ ఆపర్చునిటీ వస్తే పాడతాను. అంటే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న వాళ్ళని తీసుకెళ్ళి పాడించడం, సో అది కూడా నాకు బాగా నచ్చింది. ఎక్కడో ఉన్న టాలెంట్ ని తీసుకెళ్ళి చూపిస్తున్నారు, ఎక్కడో ఉన్న టాలెంట్ ని తీసుకెళ్ళి చూపిస్తున్నారు. అది నాకు ఆఫర్ ఏమైనా వచ్చిందా? రాలేదు ఇంకా. ఓకే, రావచ్చు మేబీ ఫ్యూచర్ చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. తను అనొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ మా. అంటే లైక్ సో మెనీ థింగ్స్ తెలుసుకున్నాను. అంటే లైక్ పాటలు ఇంత బాగా పాడతారా అని చెప్పేసి, అది లైక్ ఒక మేల్ వర్షన్ ఒక ఫీమేల్ వర్షన్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. రేపు పొద్దున అంచెలంచెలుగా ఎదిగినా సరే నన్ను మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. మీరు అంటే నన్ను రీచ్ అయినందుకు, అప్రోచ్ అయినందుకు ఇంటర్వ్యూ కోసం, ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, చాలా కంఫర్టబుల్ గా చాలా బాగా చేశారు ఇంటర్వ్యూ కూడా. ఇంటర్వ్యూ నాకు అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నట్టే ఉంది. నేను ఇంటర్వ్యూ అన్న సంగతి మర్చిపోయి మాట్లాడాను కూడా. సూపర్, మామూలుగా లేదు అసలు. తగ్గేదిలే. ఫైనల్ సాంగ్ సూసేకి. ఓకే ఓకే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు, కోరమీసం రూపుతున్న రోషమే మీకు తెలుసు, వెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు, అడవిలో పులిలో సరి 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 చెలరే గడమే నీకు తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి తలవాల్చడమే శ్రీవల్లికి తెలుసు, చూసేకి అగిరవ మదిరి ఉంటాడే నా సమే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ తను. అంటే లైఫ్ లో ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తొందరగా హైదరాబాద్ వచ్చేస్తే ఆ డబ్బింగ్లు ఆ సింగింగ్లు మీరు పాడేసి అంచెలంచెలుగా ఎదిగేస్తే, తనుని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేను అని నేను గట్టిగా చెప్పుకుంటాను బయట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టాప్ తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.